వాక్యము దేవుని వద్ద ఉండెను, వాక్యము దేవుడే ఉండెను, వాక్యమే దేవుడు, దేవుడే వాక్యమే ఉండెను. ఆమేన్. గట్టిగా ఆమేన్, ఆమేన్. ఎవరు భోజనం చేసి రాలేదు కానీ గట్టిగా అరవండి, పర్లేదు. తర్వాత మనకు భోజనాలు పుష్టిగా మంచి భోజనాలు ఉన్నాయి, ఏం పర్వాలా. దేవునికి ఎంత స్తుతిస్తే అంత మనకు బలం వస్తుంది. హల్లెలూయా. ఇప్పుడు మనము ఒక చిన్న ప్రార్థన చేసుకొని ముందుకు వెళ్దాం. హల్లెలూయా. చిన్న ప్రార్థన, కళ్ళు మూసుకోండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన యేసయ్యా, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభువా. ఈ మధ్యాహ్న సమయంలో నాయన నీ దాసుడు నిలబెట్టి, నీ దాసుడు ద్వారా ప్రభువా నీ మాటలు నాయన వెలువరచడానికి సహాయము చేశారు. మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఇదిగో నాయన తండ్రి, నిలబెట్టి నీ దాసుని మరుగుపరచండి. ఏమాత్రం అర్హత లేనప్పటికీ, అర్హుడు కానప్పటికీ, నాకంటే గనులు గొప్పవారు మంచివారు ఎంతో మంది లోకంలో ఉన్నప్పటికీ నాయన నీ దాసుని ప్రత్యేకించి నిలబెట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. విత్తబోయే వాక్యాన్ని నాయన తండ్రి సాతాను ఎత్తుకోబోకుండా నీ బిడ్డల హృదయాల్లో నింపి వాక్యానుసారమైన జీవితం నాకు మాకు మీరు దయచేయమని మరొకసారి నాయన మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని మేము మహిమ పొందమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ఇక్కడ ఒక ఫోటో వేశానండి నేను, కనబడుతుందా ఇది? ఇక్కడ ఫోటో ఒకటి వేశాను. ఈ కింద 2 నిమిషాల వీడియో దేవునితో ప్రతిదినం చూడండి. ఈ అందరికి వస్తుంది కదండి, అందరికి వచ్చిన వాళ్ళందరూ ఒకసారి చేసి కదండి, అందరికి వస్తుంది. ఇంకా రానాళ్ళు మీకు రావట్లమ్మా, చేయగలుగుతాను. హల్లెలూయా అంటే సొగమెత్తితో నాకు అర్థం కాదు, అర్థమైతే అర్థం అవుతుంది. కాబట్టి మీ అందరికి వస్తుంది కదండి. ఒకవేళ ఇది చదవగలిగిన వాళ్ళు అది చదువుతారు, ఇంగ్లీష్లో ఉంది, తెలుగులో ఉంది. ఒకవేళ చదువు రాని వాళ్ళు ఉంటారు కదండి, వాళ్ళ కోసం చెప్తున్నాను. ఇక్కడ హస్తం గుర్తు ఒకటి పెట్టి ఇట్లా చూపించాను. హల్లెలూయా. ఆ హస్తం గుర్తు అట్లా చూపించినప్పుడు ఆ కింద ఉండేదాన్ని మీరు నొక్కారంటే మీకు యూట్యూబ్లోకి వెళ్ళిపోతుంది. యూట్యూబ్లో ఒక చిన్న వీడియో 2 నిమిషాల వీడియో ఉంటుంది, ఆ వీడియో మీరు చూడొచ్చు. దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. కాబట్టి ఇది గమనించండి ప్రియులారా. ఈరోజు నేనేమి టైటిల్ ఏం పెట్టలేదు, అయితే ఈరోజు మనం ఒక ముఖ్యమైన విషయాలు మాట్లాడుకుందామని ఆశపడుతున్నాను. దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. ఏమిటి ఆ ముఖ్యమైన విషయాలు? ఇప్పుడు మనకు ఇండియాలో అంటే ఇక్కడ కూడా ఒక లెంట్ డేస్ అని ఇప్పుడు ఆరంభమైంది కదండి. లెంట్ డేస్ ఏంటి? లెంట్ డేస్ అంటే ఇంగ్లీష్లో ఆ పదం లెంట్ డేస్ అనేది ఇంగ్లీష్లో శ్రమ కాలము. ఆయన శ్రమించినటువంటి కాలము ఎన్ని రోజులు? 40 రోజులు, 40 డేస్. 40 రోజులు ఆయన శ్రమించాడు. ఓకే, బాగానే ఉంది, మంచి, చాలా సంతోషం. ఆయన శ్రమించాడన్న విషయం ప్రపంచం అంతా తెలిసింది. దేవునికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. ఇప్పుడు ప్రతి సంవత్సరము కూడా ఆ లెంట్ డేస్ మనము ఆచరించాలా వద్దా? ప్రశ్న. ఆచరించాలా వద్దా అండి? హల్లెలూయా. ఆచరించాలా వద్దా? మరి ఎందుకు అందరూ మరి 40 రోజులని ఈ సమయంలోనే 40 డేస్ ప్రేయర్లు పెట్టుకుంటారు, 40 డేస్ ఉపవాసం పెట్టుకుంటారు, ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తుంటారు. ఈ దినాల్లోనే ఎందుకు చేయాలి 40 డేస్? ఎందుకు జనాలంతా చేస్తున్నారు? వాళ్ళు ఎర్రోళ్ళేం కాదు కదా, మంచి మహా మేధావులు ఉన్నారు, పెద్ద పెద్ద గొప్ప వాళ్ళు కూడా ఉన్నారు. మరి వాళ్ళంతా ఎందుకు చేస్తున్నారు? చిన్న పిల్లకాకి నేను అసలు ఈ సేవకులందరిలో కల్లా అతి చిన్నవాడిని అయినటువంటి నేను ఈ మాట చెప్పడంలో అర్థముందో లేదో నాకైతే తెలియదు. కానీ మరి మనం చేయవచ్చా చేయకూడదా? బైబిల్ ప్రకారం మనం పోదాం. ప్రపంచంలో ఎవరైనా కూడా చిన్న
దైవ సేవకుడైనా, పెద్ద దైవ సేవకుడైనా ఎవరైనా కూడా బైబుల్ని అనుసరించాల్సిందే. దేవునికి స్తోత్రం చేద్దాం. అంతే కదండి. ఎవరిని అనుసరించాలి? మనము బైబుల్ని అనుసరించాలి, మనుష్యుల్ని కాదు. ఓకే, మనుషులు మనకంటే ముందు వాళ్ళు ఉన్నారు కదా, చాలా గొప్ప వాళ్ళు ఉన్నారు, వాళ్ళలో చాలా భక్తులు ఉన్నారు, విశ్వాసంలో అధికమైనటువంటి భక్తులు కూడా ఉన్నారు. మరి వాళ్ళందరూ కూడా చేస్తున్నటువంటి పనులు మనం తప్పు పడదామా? లేదు, తప్పు పట్టద్దు. వాళ్ళ ఆలోచన వాళ్ళ, దేవుడు వాళ్ళకేం ప్రేరేపించాడో వాళ్ళని చేయనివ్వండి. అసలు ఈ 40 days అనేది ఎందుకు? 40 days అని ఎందుకు పెట్టుకోవాలి? ఈ 40వ రోజు అనేది ఒక ప్రత్యేకత ఉంది. అవి కొన్ని మాటలు మనము ఈరోజు చూద్దాం. ఈరోజు చూడండి, అసలు 24వ తారీఖు ఈ నెల ఫిబ్రవరి 24 నుంచి మొదలయ్యి 40 రోజులు ఎగ్జాక్ట్గా డైలీ కానీ చేస్తే 24వ తారీఖు నుంచి స్టార్ట్ చేస్తే 3వ తారీఖు ఏప్రిల్కి ముగించిపోతుంది 40 రోజులు. హల్లెలూయా. కాబట్టి అందరూ కూడా ఈ 40 రోజులు లెంటి డేస్ ఆ దిక్కు తినాలండి అని చెప్పేసి పాటలు అవే పాడతారు, దుఃఖంతో ఉంటారు, అన్ని ముఖాలంతా మార్చుకొని ఉంటారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక్క మాట నన్ను చెప్పనివ్వండి, దేవుడు ఆ కాలములో, ఆ టైంలో సిలువలో ఆయన ఎందుకు ఆ శ్రమ పడవలసి వచ్చింది? ఆ 40 రోజులు శ్రమ ఎందుకు పడవలసి వచ్చింది? ఆలోచించేద్దాం మనం. ఎందుకండి? హల్లెలూయా. ఎందుకు? మన కోసం కదండి. మనము బాగుండాలనే కదా, మనము సంతోషంగా ఉండాలనే కదా. అయితే మనం ఎందుకు దుఃఖము మళ్ళీ పడాలి? మళ్ళీ ఎందుకు దుఃఖక్రాంతులు మనం కావాలి? దేవుడికి అది ఇష్టం లేదు కదా. దేవుడు ఎందుకు శ్రమించాడు? ఒక్కసారే ఆయన సిలువ వేయబడ్డాడు అని రాయబడి ఉంది బైబిల్లో. ఒక్కసారే, మళ్ళీ సిలువ వేయలేదు ఆయన్ని, ఒక్కసారే వేయబడింది. మరి మనమైతే ప్రతిరోజు కూడా సిలువ వేస్తూనే ఉన్నాం ఆయన్ని, ప్రతి క్షణము కూడా. ఎందుకు అంటే మనము చేసే క్రియలను బట్టి, మన పనులను బట్టి సిలువ ప్రతిసారి వేస్తూ ఉన్నాం. అయితే ఆయన ఆ సిలువను మళ్ళీ నువ్వు జ్ఞాపకం చేసుకోకూడదంటే అలా చేసుకోవద్దని కాదు, మరీ నువ్వు దానిలోనే ఉండద్దు, నువ్వు సంతోషంగా సమాధానంగా ఉండాలని ఆయన సిలువలో వేసింది. అయితే నువ్వు ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలి? ఎప్పుడు జ్ఞాపకం చేసుకోవాలంటే, ఒక పాపాన్ని నువ్వు ఆలోచన పరంగా ముందుకు పోతున్నప్పుడు సిలువను జ్ఞాపకం చేసుకోవాలి. ఏదైనా నువ్వు చేయకూడని పని చేసేటప్పుడు నువ్వు సిలువని జ్ఞాపకం చేసుకోవాలి. తప్పు పని ఏదైనా చేసేటప్పుడు నువ్వు సిలువని జ్ఞాపకం చేసుకోవాలి. పాపము ఆలోచన మనకు వచ్చినప్పుడు నువ్వు సిలువను జ్ఞాపకం చేసుకోవాలి తప్ప మిగతా సమయంలో సిలువను నువ్వు జ్ఞాపకం చేసుకునే దుఃఖకాంతులు అవసరమే లేదు. దేవుడికి అది ఇష్టమే కాదు. దేవునికి స్తోత్రం చెప్దాం. ఈ 40 దినాలు మనము చూస్తే చాలా సార్లు ఆది నుంచి కూడా మనం చూసుకుంటా పోతే నోవాహు టైంలో 40 రోజులు వర్షము వచ్చినట్టుగా మనం చూస్తాం. హల్లెలూయా. 40 రోజులు వర్షము వచ్చింది. ఇది ఆదికాండం 6వ అధ్యాయంలో ఉంది. ఎవరు తీయొద్దు, మనము టైం లేదు కాబట్టి నేను చెప్తూ వెళ్తాను, జాగ్రత్తగా వినండి. అలాగే ఆదికాండం 34వ వచనంలో మోషే ఏం చేశాడంటే సినాయి కొండ మీదకి వెళ్ళి 40 రాత్రులు పగులు ఉన్నాడు కదండి అక్కడ. హల్లెలూయా. 40 రోజులు రాత్రి పగుళ్ళుండి ఆయన ఏం తెచ్చుకున్నాడు? 2 పలకలు. 2 పలకలు దేవుని దగ్గర నుంచి తీసుకొచ్చాడు. ఎలా? ఆయన ప్రార్థన చేసి, రాత్రి పగళ్ళు ప్రార్థన చేసి ఆయన పలకలు సంపాదించాడు. అందులో 10 ఆజ్ఞలు ఉన్నాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు మనము ఈ లెంట్ డేసే పాటించాలా? అసలు ప్రార్థనే పాటించకూడదా? ఏంటి ఇంట్లో అర్థం ఏంటి అని మనం ఆలోచన చేస్తే, లెంట్ డేస్ అని నువ్వేమి పాటించిన అవసరం లేదు. కానీ ఎప్పుడు పడితే నువ్వు, ఎప్పుడు నీ కుటుంబంలో కానీ, సంఘములో కానీ, సమాజంలో కానీ ఎప్పుడైనా నీకు శ్రమ కలిగినప్పుడు, నీకు ఇబ్బంది కలిగినప్పుడు, లేదంటే ఒక కఠినమైనటువంటి శ్రమ నీలో ఉన్నప్పుడు అది విడుదల కలగాలంటే నువ్వు ఉపవాస ప్రార్థనలు పెట్టుకోవచ్చు. ఎంతమందికి అర్థమైంది?
అంటే ఉపవాస ప్రార్థనలు పెట్టాలన్నా, ప్రార్థనలు పెట్టుకోవాలన్నా ఒక సమయం ఉందా? ఒక సమయాన్ని మనం ఆచరించాలా? ఆచార రూపంగా మనం చేయాలా? అవసరం లేదండి. ఎప్పుడు చేయాలంటే నీ మనసుకి ఎప్పుడు బాధ అనిపించినప్పుడు అప్పుడు ఉపవాస ప్రార్థనలు పెట్టుకో. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇంకా మనం చెప్పుకుంటా పోతే ఆయన ప్రార్థనలు చేస్తూ వచ్చాడు. తర్వాత ఆయన ఇప్పుడు 5 కాండాలు ఉన్నాయి. ఏం కాండాలు అవి? ఆది కాండము, నిర్గమకాండము, సంఖ్యాకాండము, లేవి కాండము, ద్వితీయోపదేశ కాండము. 5 కాండాలు ఉన్నాయి. ఈ 5 కాండాలు ఎవరు రాశారు? మోషే భక్తుడు రాశాడు. హల్లెలూయా. అర్థమవుతుంది కదండి. ఈ మోషే భక్తుడు రాశాడు. మోషేకి ఈ ఖండాలకి సంబంధం ఉందండి? అసలు 5 కాండాలు రాశాడు కదా, అసలు మోషే రాసిన దానికి ఆయన రాసిన కాలానికి సంబంధం ఉందా? ఆయన వేరే కాలంలో ఉన్నాడు మోషే. తర్వాత అదేమో ముందు కాలం అది. హల్లెలూయా. ఎలా రాశాడు అదంతా? ఆ ఖండాలు ఆయనకి ఎలా రాయగలిగాడు? పరిశుద్ధాత్మ ప్రేరేపించబడి ప్రార్థనలో బలము పొందుకొని పరిశుద్ధాత్మతో రాయగలిగాడు. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. బైబిల్లో ప్రతిదీ కూడా ఎలా రాయబడిందంటే దైవావేశముతో అని రాయబడి ఉంది. బైబిల్లో ఒక మాట ఉంటుంది, దైవావేశముతో రాయబడినటువంటి మాటలు ఇవన్నీ. ఏ మాట కూడా మనం కొట్టేయడానికి వీలు లేదు. కాబట్టి ఆయన ప్రార్థనలో శక్తి పొందుకొని బలము పొందుకొని ఆ 5 కాండాలు రాయడానికి దేవుడు కృప చూపించాడు. కాబట్టి మన ప్రార్థనలో శక్తి ఉందా? ఇందాక మనం పాట పాడాం కదండి, హల్లెలూయా. యేసయ్య నామములో శక్తి ఉన్నది. మనం ఏ పని చేయాలన్నా కూడా ప్రార్థన ప్రార్థన ప్రార్థన. అయితే ఆచారబద్ధంగా ప్రార్థన చేయొద్దని దేవుడు స్పష్టంగా నీతో మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, కొన్ని వీడియోలు మనం చూస్తే అందరూ కూడా ఇది లెంటి డేస్ కదండి, నేను ఉపవాసం అండి, ఉపవాసం ఉంటున్నానండి, నేను లెంటి డేస్ కదండి. దేనికి లెంటి డేసు? నీకా లెంటి డేసు? యేసయ్యకా. శ్రమకాలాలు ఎవరికి? యేసయ్యకా శ్రమకాలాలు? నీకు శ్రమకాలాలు అయితే పర్వాలా, నువ్వు చేసుకో బ్రహ్మాండంగా. యేసయ్య శ్రమకాలాలను నువ్వు చేయొద్దు. దేవునికి స్తోత్రం చేద్దాం. ఎంతమందికి అర్థమైంది? హల్లెలూయా. నీ ఇంట్లో కానీ ఒకవేళ నీ కుటుంబంలో ఎవరికైనా శ్రమ వచ్చిందేమో, లేకపోతే నీ సంఘంలో ఎవరికైనా శ్రమ వచ్చిందేమో, నీ సహోదరుడికి శ్రమ వచ్చిందేమో, నీ సహోదరికి శ్రమ వచ్చిందేమో, పక్కింటి వారికో ఎదురింటి వారికో శ్రమ వచ్చినప్పుడు నువ్వు లెంటు ఆచరించు గాని యేసయ్య శ్రమ పడ్డాడని నువ్వు ఆచరించొద్దు. యేసయ్య శ్రమ పడింది నీ కోసము. దేవునికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. యేసయ్య శ్రమ పడింది ఎవరి కోసం అండి? మన కోసం, నీ కోసం, నా కోసం. నువ్వు యేసయ్య కోసం ఎందుకు మళ్ళీ శ్రమ కాలాలు? మళ్ళీ యేసయ్య కోసం ఎందుకు? దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. ఒక్క మాట మనం చూద్దాం. చూడండి, ప్రార్థన చేసినప్పుడు అంట, ఈ మాట ఆ 34వ అధ్యాయంలోనే ఉంది. మనం చదివినప్పుడు దాంట్లో తెలుస్తుంది. మోషే ప్రార్థన చేసినప్పుడు ఆయన ముఖము ప్రకాశించినది అని ఉంది అక్కడ. హల్లెలూయా. ఒకవేళ మీకు కనబడితే ముఖము ప్రకాశించినది అని ఉంది. ముఖము ప్రకాశించినది అంటే ఆయన ప్రార్థనలో శక్తి పొందుకున్నప్పుడు ముఖము ప్రకాశించినది. దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. హల్లెలూయా. అలాగే గొల్యాతును కూడా మనం గొల్యాతు చూస్తే, గొల్యాతు మరి ఆయన 40 రోజులు సవాలు ఇసురుతూ ఉన్నాడు. 40 రోజులు సవాలు ఇసురుతూ ఉన్నాడు. ఏమని? ఇక్కడ 40 గురించి ఇక చాలండి, వదిలేయండి, లేకపోతే పర్లేదు. ఇప్పుడు గొల్యాతు గురించి కూడా చూద్దాం. దావీదు గొల్యాతును చంపినప్పుడు, చంపక ముందు 40 దినాలు 40 రోజులు ఆయన ఏం చేస్తా వచ్చాడండి? సవాల్ చేస్తా వచ్చాడు. మీలో ఎవరైనా నన్ను ఓడించేవారు ఉన్నారా అని 40 రోజులు సవాల్ చేస్తూ వచ్చాడు. హల్లెలూయా. ఈ 40 అనేది మనకు బైబిల్లో చాలా సార్లు కనిపిస్తూ ఉంటుంది. హల్లెలూయా.
ఇక్కడ ఇంకోటి చూస్తే ఏలియా కూడా 40 రోజులు ఆయన దూరంగా పారిపోయినప్పుడు 40 దినాలు పారిపోయినట్లుగా మనం చూస్తా ఉంటాం. దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. ఒకసారి మొదటి సమయాలు 17-18 తీద్దాం. మొదటి సమయాలు చాప్టర్ మొదటి సమయాలు 18 18వ అధ్యాయము క్షమించాలి 17వ అధ్యాయము 18వ వచనం 17-18వ వచనాన్ని చదువుదాం ఒకసారి. మరియు ఈ 10 దున్నుగడ్డలు తీసుకొని పోయి వారి సహస్రాధిపతి ఈ సహోదరులు క్షేమంగా ఉన్నారో లేదో సంగతి తెలుసుకొని వారి యొద్ద నుండి ఆనవాళ్ళు ఒకటి తీసుకుని రమ్మని చెప్పి పంపివేశారు. సౌలును వారును ఇశ్రాయేలు ఏలా లోయలో ఫిలిష్తీయులతో యుద్ధము చేయుచుండగా దావీదు ఉదయం లేచి ఒక కాపరికి గొర్రెలను అప్పగించి ఆ వస్తువులన్నీ తీసుకొని యెషయాయు తనకిచ్చిన ఆజ్ఞ చొప్పున ప్రయాణమైపోయాను. అయితే అతడు వచ్చినప్పుడు వారును వీరును పంక్తులుగా తీరి జనములు జయమని అరుచుచు యుద్ధమునకు సాగుచుండిరి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ ఒక మాట మనకు కనపడుతుంది చూడండి. అక్కడ ఉన్నటువంటి దావీదు ఉదయమునే లేచి అక్కడ 20వ వచనంలో చూడండి. దావీదు ఉదయమున లేచి ఒక కాపరికి గొర్రెలను అప్పగించి ఆ వస్తువులను తీసుకొని యెష్బయ తనకిచ్చినటువంటి ఆజ్ఞ చొప్పున ప్రయాణమైపోయెను. అయితే అతడు కందకమునకు వచ్చినప్పటికీ వారును వీరును పంక్తులుగా తీరి జయము జయము అని అరిచి యుద్ధమునకు సాగుచున్నారు యుద్ధానికి. ఆ యుద్ధానికి వాళ్ళు సాగుచూ ఉన్నారు. ఆ సమయంలో పగలు రాత్రులు కూడా అక్కడ యుద్ధానికి గొల్లియాతు మరి ముందుకు వస్తున్నట్టుగా ఆ వచనాల్లో మన 37 వరకు ఉన్న వచనాలు, ఆ 47 వరకు చూస్తే మనము 47 వరకు ఉన్నటువంటి వచనాల్లో మనం చూస్తూ ఉంటాము. అక్కడ ఇశ్రాయేలు ప్రజల మీదకి ఆ గొల్లియాతు, ఫిలిష్తీయులు అనేటువంటి గొల్లియాతు 40 దినాలు సవాలు ఇసురుతూ చెప్తున్నట్టుగా మనం చూస్తాం. ఈ 40 అనేది బైబిల్లో చాలా ప్రాముఖ్యంగా మనం చూస్తా ఉన్నాం. దేవునికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా, హల్లెలూయా. ఒకసారి నెహెమ్యా చూద్దాం. యోనా చూద్దాం. యోనా గ్రంథంలో 3-4 వచనంలో యోనా గ్రంథము, అక్కడ కూడా యోనా 40 రోజులు ఉపవాసం ఉన్నట్లుగా మనకు కనబడుతుంది. యోనా గ్రంథంలో యోనా ఆ పట్టణంలో ఒక దిన ప్రయాణమంత దూరం పోయి 40 దినాలకి అక్కడ ఎన్ని రోజులు కంటండి, 40 రోజులకి నినివే పట్టణం అంతా నాశనం అయిపోద్దని దేవుడే చెప్పినప్పుడు అక్కడ ఉపవాస ప్రార్థనలు ఆరంభించినట్లుగా మనం చూస్తా ఉన్నాం. హల్లెలూయా. ఉపవాస ప్రార్థనలో చాలా ప్రాముఖ్యత ఉంది. ఉపవాస ప్రార్థన చేయాలి, తప్పకుండా ఉపవాస ప్రార్థన చేయాలి. ఎప్పుడు చేయాలి అంటే మనకి, మన కుటుంబాలకి కానీ, మనకున్నటువంటి సంఘములో కానీ, శ్రమలు కానీ, లేకపోతే కఠినమైనటువంటి ఏమైనా సమస్యలు ఉన్నప్పుడు ప్రార్థన ఉపవాసము చేయాలి. మనం ఇంకా చెప్పుకుంటా పోతే ఎస్తేరు కూడా ప్రార్థన చేసింది కదండి. ఎందుకు ప్రార్థన చేసింది ఎస్తేరు? ఉపవాసం ఉండి. హల్లెలూయా. యూదులందరికీ శ్రమ వచ్చింది. అప్పుడు యూదులందరూ కూడా ఒక్కసారిగా మొర్దెకాయిని చంపేయాలని, ఉరిపోయి ఎక్కించాలని మరి అక్కడ ఒక రూల్ పాటించారు. ఆ రూల్ని మరి పాటించాలి కాబట్టి యూదులందరినీ కూడా చంపేయాలని ఒక రూల్ వచ్చినప్పుడు ఆ రూల్కి వ్యతిరేకంగా వీళ్ళు ప్రార్థన చేశారు. అయ్యా ప్రభువా, యేసయ్యా, మీరే మాకు రక్షణ, మీరే మమ్మల్ని రక్షించాలని అక్కడ ఉపవాస ప్రార్థనలు చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. హల్లెలూయా. స్తోత్రం చెప్తాం అందరూ ఒకసారి. ఈ సోది అంతా, ఈ బాధ అంతా మనకి ఎందుకు కానీ మాస్టర్ గారు? ఈ 40 దినాలు, ఈ ఉపవాసాలు ఇవన్నీ కాదు, కానీ
ఒక్కటైతే మనం చెప్పగలమండి, స్ట్రాంగ్గా మనం చెప్పగల విషయం ఏంటంటే, యేసయ్యకి ఇష్టంగా మనం ఏది చేసినా కూడా ఆయన సంతోషిస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ 40 ఇస్తారో, 20 ఇస్తాడో, 36 ఇస్తారో, 10 ఇస్తారో, ఈ ప్రార్థనలో ఇవన్నీ కాదు, కానీ యేసయ్యకి ఇష్టకరంగా మనం ఏం చేసినా కూడా సంతోషమే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. భక్తులు చాలా మంది ఉన్నారు ఈ 40. యేసు ప్రభు కూడా 40 దినాలు ప్రార్థన చేసిన తర్వాతే ఆయన పరిచర్య మొదలు పెట్టినట్టుగా మనం చూస్తాం. హల్లెలూయా. ఈరోజు నా సూటి ప్రశ్న ఏంటంటే, నీవు యేసయ్యకి ఇష్టకరంగా జీవిస్తున్నావా? ఉపవాస ప్రార్థనలు అనగానే చాలా మంది దాంట్లో ముందుకెళ్ళిపోయి ముఖం వికారంగా పెట్టేసి 4-5 రోజులు నీరసాన్ని ముందుగానే ప్రదర్శిస్తూ అలా ఉండిపోతూ ఉంటారు. మత్తయి సువార్త 6లో చెప్తారు కదండి. మత్తయి సువార్త 6లో 9లో ఆయన ప్రార్థన ఎలా చేయాలని చెప్పినప్పుడు అక్కడ చెప్తా ఉంటాడు ఆయన, మీరు ఉపవాస ప్రార్థనలు ఉన్నప్పుడు ముఖం వికారంగా పెట్టుకొని ఇతరులు కనపడాలని మీరేమి చేయొద్దు. రహస్యమందున్న నీ తండ్రికి కనపడినట్లు లోపల గదిలోకి వెళ్ళి తలుపులు వేసుకొని రహస్యమందున్న నీ తండ్రితో మాట్లాడు. ఉపవాసం ఉండి ప్రార్థన చేయి. తలంటూ స్నానము చేసి దగ మెరిసిపోవాలి. హల్లెలూయా. ఉపవాస ప్రార్థన చేసేటప్పుడు నీ ముఖమంతా వికారం అయిపోయి, ఏదో నేను ఉపవాస ప్రార్థన చేస్తున్నానండి, ఇదిగో అంట్లో తోమమ్మానంటే అని చెప్తుంది, లేదు మమ్మీ నేను చేయలేను, ఉపవాసం ఉంటున్నాను మమ్మీ, నేను ఉపవాసం ఉన్నాను మమ్మీ, నేను చేయలేను ఆ పని. ఆ ఉపవాసం ఉన్నట్టు కనపరచాలన్నమాట. వెంటనే ఏదైనా ఒక పని చెప్పినప్పుడు మగవాళ్ళలో కూడా అంతే, మనం కూడా అంతే. ఏమయ్యా బయటికి పోయి ఆ సరుకులు అయిపోయినాయి తీసుకురామంటే, ఈరోజు ఉపవాసం నేను నీరసంగా ఉన్నా, నేను పోలేను బయటికి, నా వల్ల కాదు, ఈరోజు ఉపవాసము, నేను నీరసంగా ఉన్నా, బాగలేదు నాకు. ఆ రోజు మరి ఉపవాసం అన్నాడు, ఆయనైతే ఉపవాసం అన్నాడు. మరి ఇంట్లో వాళ్ళ పరిస్థితి, ఇంట్లో వాళ్ళు కూడా ఉంటే పర్వాలేదు, లేకపోతే వాళ్ళల్లో పిల్లలు ఉంటారు, వాళ్ళు ఉండరు, వాళ్ళు భోంచేయాలి, మరి వాళ్ళకి కావాలి కదా. ఉపవాసం అన్నప్పుడు వికారం చేసుకుంటారు, ముఖాన్ని వికారం చేసుకొని అదొక రకమైన ఫేస్ పెట్టేస్తా ఉంటారు. దేవునికి స్తోత్రం చేద్దాం. ఈ ఒక్క వచనాన్ని మనం చూసి మరి చివరికి వచ్చేద్దాం. మత్తయి సువార్త చూద్దాం. మత్తయి సువార్త 6వ అధ్యాయంలో చూద్దాం ఆ మాట చూద్దాం. మాథ్యూ చాప్టర్ 6 వర్సెస్ 9 14వ వచనంలో ఉంటుంది చూడండి. మత్తయి సువార్త 6:14 ఉందా? 14:9 చూడండి. 6వ అధ్యాయం. కాబట్టి మీరు ప్రార్థన చేయండి. 14లోనే 16లో మీరు ఉపవాసము చేయనప్పుడు వేషధారణ వలె ముక్కులై ఉండకుడి. ఉపవాసము చేయనట్లు మనుష్యులకు కనపడవలనని వారు తమ ముఖములను వికారము చేసుకొందురు. వారు తమ ఫలము పొంది ఉన్నానని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. చేయుచున్నట్లు మనుషులకు కనపడవాలనని కాక, చూడండి ఇక్కడ చెప్తున్నాడు ప్రభు, రహస్యమందున్న నీ తండ్రికే కనపడవాలనని నీ ఉపవాసం చేయనప్పుడు నీ తల అంటుకొని ఆ మొక్కము కడుక్కొనుము. అప్పుడు చూడండి, తల అంటుకోవాలంట. శుభ్రంగా తల అంటుకుంటే ఎలా కనపడతాం? ముఖము కాంతిగా కనపడుతుంది. హల్లెలూయా. అప్పుడు రహస్యమందు చూచుచున్న నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు మనం ప్రార్థన చేసేది ఎందుకండి? ఫలం ఆశించి ప్రార్థన చేస్తామా? ఫలము
ఆశించకుండా ప్రార్థన చేస్తామా? ఫలం ఆశించే కదా ప్రార్థన చేస్తాం. మరి ప్రార్థన చేసేటప్పుడు ఫలం ఎప్పుడు వస్తుందంట? ముఖము వికారంగా పెట్టుకున్నప్పుడు ఫలము రాదు. హల్లెలూయా. ఈరోజు ఉపవాసం ఎంతమంది అంటారండి? దేవునికి స్తోత్రం. మంచిది. ఉపవాసం ఉండి రావడం చాలా మంచిది. ప్రతి శుక్రవారం కూడా ఇక్కడ భోజనాలు ఉన్నాయి కాబట్టి ఉపవాసం ఉండి రండి, చాలా సంతోషం మీకు. కాబట్టి ప్రియులారా, మనము ఆలోచించేద్దాం. ఉపవాసం ఉన్నప్పుడు మన ముఖాలు వెలుగుతూ ఉండాలి. హల్లెలూయా. అందుకే మోషే భక్తుడు ఆ కొండ మీదకి వెళ్ళి ఆయన ప్రార్థన చేసేటప్పుడు అంట ముఖం ప్రకాశించినది. హల్లెలూయా. యేసయ్య కూడా ఆ గచ్చమైన తోటలో ప్రార్థన చేసేటప్పుడు ఆయన కూడా ముఖము ఎట్లయిందంట? ఆయన ఒక తెల్లగా అయిపోయిందంట ఆయన ముఖము. హల్లెలూయా. దేవునికి స్తోత్రం చెప్దాం. కాబట్టి ప్రార్థన అనేది చాలా మన జీవితంలో ఇంపార్టెంట్, చాలా అవసరత. కానీ ఆచారబద్ధంగా చేయవద్దు అనేది ఈరోజు మన సందేశం. మన సందేశం ఏంటంటే ఏదైనా చేయండి కానీ ఆచారబద్ధంగా చేయొద్దు. మరి పండగ ఎందుకు చేసుకుంటున్నాం సార్? అయితే ఈస్టర్ పండగ వస్తుంది కదా, గుడ్ ఫ్రైడే వస్తుంది కదా, అవి కూడా ఆచారంగా చేసుకుంటున్నారా అంటే జ్ఞాపకార్థంగా చేసుకుంటున్నాం. దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. ఇప్పుడు మన ఇంట్లో ఎవరో మన పెద్దవాళ్ళు నిద్రించారండి, సంవత్సరం అయింది, సంవత్సరం ఎక్కువ చేసుకుంటుంటాం. జ్ఞాపకార్థ కూటిక పెట్టుకుంటామా? జ్ఞాపకార్థ కూడిక పెట్టుకుంటాం కదా. మరి ఆ కూడిక పెట్టుకోవడం తప్పంటారా? హల్లెలూయా. జ్ఞాపకం చేసుకోవడం తప్పేం లేదు, జ్ఞాపకార్థము కూడిక పెట్టుకోవడం తప్పలేదు. అయితే ఆ ప్రభువును మనం ఆ రోజు గుర్తు చేసుకుంటూ ఆ రోజు మనం సంతోషంగా ఉంటూ ఉన్నాం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అందరం ఒకసారి లేచి నిలబడుకుందాం. ఇంకొక మాట కూడా ఉంది, మత్తయి సువార్త 4:1. ఒక్క నిమిషము ఈ 4:1 చూసి 4వ అధ్యాయంలో 1 నుంచి ఒక వచనం చదివి మనం లేచి నిలబడుకుందాం. 4వ అధ్యాయం, మత్తయి సువార్తలోనే 4వ అధ్యాయము. అప్పుడు యేసు అపవాది చేత శోధింపబడుటకు ఆత్మ వలన అరణ్యమునకు కొనిపోబడెను. 40 దినములు 40 రాత్రులు ఉండిన పిమ్మట ఆయన ఉపవాసం ఉండిన పిమ్మట ఆ శోధకుడు ఆయన యొద్దకు వచ్చి నీవు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్ళు రొట్టెలు ఆజ్ఞాపించమనను. దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి. చాలండి, ఎక్కువ. అక్కడ మనకు పాయింట్ ఏంటంటే యేసు ప్రభు కూడా 40 రోజులు ఉపవాసం ఉండి ఆయన ఉపవాసం తర్వాత సువార్త ప్రకటించినట్లుగా మనకి ఇక్కడ వాక్యం ఉంది. అయితే ఆయన ఆకలి కొనగా అని ఒక మాట ఉంది. ఆకలి కొనగానే ఎవరు మనకు శోధించాడు? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయితే మనకి ఎప్పుడైనా కూడా ఉపవాసం ఉన్నా, మనము దేవునిలో ఉన్నా, సంతోషం ఉన్నప్పుడు వెంటనే మనకి ఎవడొస్తాడు? శోధిస్తా ఉంటాడు. నిన్ను శ్రమల పాలు చేయడానికి వాడు శోధిస్తా ఉంటాడు. దేవునికి స్తోత్రం చెప్దాం. ఒక పాట పాడుకుంటూ లేచి నిలబడుకుందాం. ఉపవాస ప్రార్థనలు, అందరూ ఈ పాట పాడుకుందాం. మంచి పాట. ఉపవాస ప్రార్థనలు నీతో సహవాసం చేసేదనయ్యా. నా ఉపవాస ప్రార్థనలు నేను వెదకదనయ్యా.
దేవునికి స్తోత్రం కలిగింది కాక. హల్లెలూయా. 2 నిమిషాలు అందరం మౌనంగా ప్రార్థన చేద్దాం. చిన్న ఒప్పందం. అవును ప్రభువా, ఉపవాస ప్రార్థనలో గొప్ప శక్తి ఉన్నది. ఉపవాస ప్రార్థనలో బలం ఉన్నది ప్రభువా. బైబిల్లోని భక్తులు ఎన్నో సార్లు ఉపవాస ప్రార్థనలో ఆచరించి ప్రభువా పాటించిన ఆయన విజయాలు పొందుకున్నారు. ప్రార్థనలో నాయన తండ్రి అయా విజయం ఉంది ప్రభువా. ఎన్నో మార్లు నాయన ఈ పని మాకు కాదు, ఈ కార్యం మాకు జరగదు అనుకున్నప్పుడు ప్రభువా ఉపవాస ప్రార్థనలో ఉండి ప్రార్థన చేసినప్పుడు కార్యం జరిపించిన దేవుడివి నువ్వు. నీ వంటి గొప్ప దేవుడు ఇంకెవరు లేరు. ఈ రోజు నుంచి నేను ప్రార్థన చేస్తానయ్యా, ఆచారబద్ధంగా కాదు కానీ సంఘం కోసం, నా కుటుంబం కోసం, సమాజం కోసం, ఆత్మల రక్షణ కొరకు నేను ప్రార్థన చేస్తాను ప్రభువా. అందరం కూడా ఒక తీర్మానం చేసుకుందాం. యేసయ్యా నేను ప్రార్థనలో ఉంటాను, ఏకూచామనే ప్రార్థనలో ఉంటే మీరు శక్తి పొందుకుంటారని కీర్తనాకారుడు 63వ కీర్తనలో మనకు చెప్పినట్లుగా ప్రార్థన అయ్యా, ప్రార్థనకి నేను అశ్రద్ధ చేస్తున్నాను ప్రభువా. బైబిల్ చదవడంలో అశ్రద్ధ చేస్తున్నానయ్యా. ప్రార్థన నాకు నేర్పించు, ప్రార్థనలో నాకు శక్తిని దయచేయి, ప్రార్థనలో నాకు బలము దయచేయి. ప్రార్థనా శక్తి నాకు కావాలని అందరం అడుగుదాం. ప్రార్థనా శక్తి నాకు కావాలి ప్రభువా. ఈ కార్యము నాకు జరగడమే లేదు. ఎన్నో సంవత్సరాలుగా నేను ప్రార్థిస్తున్నాను, అయినా జరగట్లేదు. అయినా పర్వాలేదు, ఇంకా ప్రార్థన చేయి. నీ ప్రార్థన ఆపద్దు, ఇంకా ప్రార్థన చేయి. ప్రార్థన ప్రార్థన కార్యము జరిగినంత వరకు ప్రార్థన చేయి. ప్రార్థనలో మెరుగుగా ఉండు, ఎడ తెగకుండా ప్రార్థన చేయి. ఆది అపోస్తులు ఆ రోజు చెప్పినట్లుగా ఎడతెగకుండా ప్రార్థన చేయాలి. ప్రార్థనలో శక్తి ఉన్నదని అందరూ కూడా ఒకసారి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ ప్రార్థన శక్తి మాకు దయచేయమని ఘనత మహిమ ప్రభావాలు మీకు ఆరంభిస్తూ యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. మంచిది ప్రియరా, కూర్చోండి, దయచేసి కూర్చోండి. దేవునికి స్తోత్రం. కానుకలకు సమయం ఇద్దాం.